ఎవరి కోసం తీసుకుంది? మన సిటీలలో కనిపించే ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాదు. ఎక్కడైతే నిజంగా ఈ తాండాలలో మేము బస్తీల సేవా బస్తీలు అంటారు అన్నమాట, సేవాభారతి భాషలో సేవా బస్తీలు అంటాం మనం. ఈ సేవా బస్తీలలో ఎలా ఉండేదంటే పరిస్థితి, సేవాభారతి అన్నది 1989లో మొదలైన ఈ కార్యక్రమం అవసరము 2004లో గమనించి మొదలు పెట్టబడింది. ఏది? కిషోరి వికాస కార్యక్రమం. ఇది ఎవరి కోసం ప్రత్యేకించి చేస్తారంటే ఈ బస్తీలలో పిల్లలు. అప్పుడు అంటే మనకి ఈ ట్విన్ సిటీస్లో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో కనిపించే అద్భుతమైన ఈ వ్యవస్థ వెనకాల ఇప్పటికి కూడా ఈ తాండాలలో బస్తీలలో చిన్న చిన్న పిల్లలకి బాల్య వివాహాలు జరిగేది. అక్కడ అందరూ తల్లిదండ్రులు ఏంటంటే కూలీలకు వెళ్ళిపోతారు, లేదా తల్లిదండ్రులు లేని పిల్లలు, లేదా ఒక తల్లో తండ్రి ఉన్న పిల్లలు, మనం సింగిల్ పేరెంట్ చిన్న వీళ్ళకందరికీ ఏం చేస్తారంటే వీళ్ళు పిల్లల్ని వెళ్తూ పనులకు తీసుకెళ్ళిపోతారు. ఆ పనులకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోతే పెళ్లిళ్ళు చేస్తారు. ఎవరికి? ప్రత్యేకించి అమ్మాయిలకి 6, 7, 8, 9, 10 సంవత్సరాల వయసులో పెళ్లిళ్ళని చూశారు జరగడం. ఇప్పటికీ మార్పు వచ్చిందని చెప్పడంలో సంతోషపడుతుంది. ఎందుకంటే సేవాభారతి పాత్ర కూడా ఉంది, మార్పులు వస్తున్నాయి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి అన్నది కూడా నిజమే. మోతాదు తగ్గినా ఇప్పటికి కూడా జరుగుతున్నాయన్న మాట నిజం. హైదరాబాద్ సరౌండింగ్స్ లోని, మన చుట్టూని, మన బస్తీలలోని, ఈ సిటీ అవుట్స్కట్స్ లో వెళ్తే చాలా తాండాలు బస్తీలు ఉంటాయి. వీటిలో ఇప్పటికీ కూడా చాలా రీసెంట్ గా కూడా జరిగిన కేసులు